చాలా ప్రసిద్ధి పొందింది ఇది. దానిని ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను. నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతులలో ఉద్యానం కళకళలాడుతోంది. పూలబాలలు తల్లి ఒడిలో అల్లారుముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనుక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోన విరులన్నీ జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు బావురుమన్నవి కృంగిపోతి. నా మానసమందెదో తడుకుమన్నది పుష్పవిలాప కావ్యమై. ఆ అంతలో ఒక సన్నజాజి కన్నె సన్నని గొంతుతో నన్ను చూసి ఇలా అన్నది ప్రభు. ఆయువు గెల్గు 4 ఘడియలు కనిపించిన తీవ తల్లి జాతీయతది తీర్తుము. తదీయ కరములలోన స్వేచ్ఛమై ఊయలలోగుచున్నురియుచుందుము. ఆయువు తీరినంతనే హాయిగా కన్ను మూసెదము ఆయమ చల్లని కాలివ్రేళ్లపై. ఆ ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనానికి అడ్డు వస్తావు? మేం నీకేం అపకారం చేశాం? గాలిని గౌరవింతుము సుగంధము పూసి సమాశ్రయించు భృంగాలకు విందు చేసెదము కమ్మని తేనెలు. మిమ్ము బోంట్ల నేత్రాలకు హాయిగూర్తుము. స్వతంత్రుల మమ్ముల స్వార్థ బుద్ధితో తాళుము త్రుంపబోకుము. తల్లికి బిడ్డకు వేరు సేతువే